అందరూ నా వీడియోస్ చూస్తున్నారు. కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోలో చాలా విలువైన సమాచారం ఉంది. కాబట్టి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన శరీరంలో ఉన్న కణాల్లో 43% మాత్రమే మానవ కణాలు. మిగతా 57% ఏంటో తెలుసా? అవి సూక్ష్మజీవులు. అవే మన శరీరాన్ని ఆక్రమించి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. శాస్త్రవేత్తలు మన గురించి కొత్త నిజాలు కనుగొంటున్నారు. అలర్జీ నుంచి పార్కిన్సన్స్ వరకు అనేక వ్యాధులకు ఈ సూక్ష్మజీవులు కారణమా లేదా రక్షణ అనే విషయం మరింత క్లారిటీగా తెలుస్తుంది. మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్లోని ప్రొఫెసర్ రూత్లే గారి మాటల్లో చెప్పాలంటే మన శరీరంలో అంటే కేవలం మనం మాత్రమే కాదు, సూక్ష్మజీవులతో కూడిన ఒక ప్రపంచం. మన శరీరంలో ఎక్కడ చూసినా వీటి ఉనికి కనిపిస్తుంది. చేతులు శుభ్రంగా కడిగిన పొరల్లో, చీలికల్లో లోపల బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ఆర్కి మరో రకమైన సూక్ష్మజీవులు నిండుగా ఉంటాయి. ముఖ్యంగా మన పేగుల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సూక్ష్మజీవులు ఒక ప్రమాదంగా చూశారు. వాటిని అరికట్టేందుకు యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్లు ఉపయోగించారు. కానీ ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏమిటంటే అన్ని సూక్ష్మజీవులు మనకు హాని చేసేవి కావు. కొన్ని మంచి బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన జీర్ణక్రియలోని రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో, కీలకమైన విటమిన్లు తయారు చేయడంలో ఇవి సహాయపడతాయి. ప్రొఫెసర్ నైట్ అంటున్నారు, ఇప్పటి వరకు ఊహించిన విధంగా ఇవి మన ఆరోగ్యానికి ప్రభావితం చేస్తున్నాయి. మన జీవనశైలిలో మార్పులు, ముఖ్యంగా ఆహారంలో మార్పులు ఈ సూక్ష్మ జీవాలపై ప్రభావం చూపుతాయి. ప్రొఫెసర్ నైట్ చేసిన ప్రయోగంలో ఉబకాయంతో బాధపడే మనుషుల బ్యాక్టీరియా ఎలుకలకు ఇచ్చినప్పుడు అవి లావ్ అయ్యాయి. అదే సన్నని మనుషుల బ్యాక్టీరియా ఇచ్చినప్పుడు అవి బరువు తగ్గాయి. మన శరీరంలోని బ్యాక్టీరియా మన శరీరాకృతిని నిర్ధారించగలవా? మనం తినే ఆహారం మాత్రమే కాకుండా మన పేగులో ఏ బ్యాక్టీరియా ఉంటుందో కూడా ప్రభావం చూపుతుందా? ఈ విషయాన్ని ఉపయోగించి భవిష్యత్తులో బగ్స్ యాజ్ డ్రగ్స్, సూక్ష్మ జీవాలను ఔషధాలుగా మార్చటం అనే కొత్త వైద్య పద్ధతి రావచ్చు. ఇంతవరకు మనం సూక్ష్మ జీవాలను కేవలం వ్యాధులకు కారణంగా చూసాం. కానీ నిజానికి అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చక్కటి సహాయకులు కూడా కావచ్చు. మరి మీరేమంటారు? మన ఆరోగ్యానికి సూక్ష్మ జీవాల ప్రాముఖ్యతను ఇప్పటి వరకు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? ఈ కొత్త పరిశోధన గురించి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలా ఇంకా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎంబీ క్రియేటివ్ టాక్స్.